రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాష్యం రాజేశ్వరరావు నమస్కారం. ఓహో మేఘమాల, నీలాల మేఘమాల, చల్లగ రావేలా, మెల్లగ రావేలా అని ఆ కలం పరిమళాలు సుతిమెత్తగా మన హృదయాలను స్పృశిస్తాయి. పాలకడలపై శేషతల్పమున పవళించేవా దేవా అంటూ భక్తి రసాన్ని మన మీద చిలకరిస్తాయి. అల్లదే ఆవల అదుగో నా ప్రియ కుటీర వాటిక అని అక్షరాల గవాక్షాలలోంచి వలపుల పర్ణశాలకు దారి చూపించిన, ఈ జన్మ సరిపోదు గురుడా అని తాత్వికంగా జీవితాన్ని చిత్రించిన అది ఆ కవన బ్రహ్మకే చెల్లింది. తెలుగు చలనచిత్రాలకు అందమైన కథలు అల్లి ఆబాలగోపాలానికి చేరేలా మాటలు రాసి అందరూ మెచ్చేలా పాటలను పద్యాలను సృష్టించిన విశిష్టులు భారతీ తీర్థ శతావధాని శ్రీ వెంపటి సదాశివబ్రహ్మం గారు. పద్యంలో ఆసుకవిత ఘనమైతే గద్యంలో జీవితం మీద అనర్గళంగా ఆసుగా కథ చెప్పగలగడం వీరి ప్రజ్ఞ. కథ అనగా చెప్పడం కాబట్టి ఈ చెప్పగలిగే కళను సొంతం చేసుకుని ఎందరినో ఒప్పించి మెప్పించగలిగిన కథామేటి శ్రీ వెంపటి. తెలుగు సినిమా మొదటి యుగంలో కాలుపెట్టని ఈ కళంయోధుడు సినిమా కథా కథన నాడీ వైద్యుడు. శ్రీ సదాశివబ్రహ్మం గారు 1905 ఫిబ్రవరి 19వ తేదీన తూర్పుగోదావరి జిల్లా తుని గ్రామంలో బ్రహ్మయ్యశాస్త్రి వెంకాయమ్మ దంపతులకు 3వ కుమారుడిగా జన్మించారు. తునిలో కవనమాలికలు అల్లుతూ పాటలు పాడుతూ నాటకాలు వేస్తూ తిరిగేవారు. చదివింది 8వ తరగతి వరకు మాత్రమే. కానీ సరస్వతీమాత వరపుత్రునిగా పద్యస్ఫూర్తితో 15 ఏళ్ల వయసులోనే పద్యాలు ఆసువుగా చెప్పేవారు. పాఠశాలకు వెళ్లడానికి ఇచ్చగించక స్వయంగా సంస్కృత ఆంగ్ల భాషలు నేర్చుకున్నారు. పంచకావ్యాలను ఆంగ్ల సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. అనతి కాలంలోనే ఆ ప్రాంతంలో బాలకవిగా పేరు తెచ్చుకున్నారు. తిరుపతి వెంకట కవుల ప్రభావంతో అవధాన విద్యపై మొగ్గు చూపారు. తన ధారణా సామర్థ్యంతో ఆసుకవితా ధారతో అవధానాలు చేస్తూ శతావధానిగా పేరు తెచ్చుకున్నారు. 1928లో వారి 23వ ఏట శ్రీకాకుళానికి చెందిన జానకమ్మ గారితో వీరి పెళ్లి జరిగింది. అప్పటికి జానకమ్మ గారి వయసు కేవలం 8 సంవత్సరాలు. వివాహం అయ్యాక ఆమెను తుళ్లూరు దించి తాను మాత్రం స్వాతంత్ర ఉద్యమంలోకి దూకారు. ముఖ్యంగా రంపచోడవరం మొదలైన ఏజెన్సీ ప్రాంతాలలో అల్లూరు సీతారామరాజు నిర్వహించే పితూరీలో పాల్గొన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. జైల్లో కూడా దేశభక్తిపూరితమైన పద్యాలను గేయాలను రాసి ఎలుగెత్తి పాడేవారట. ఆనాటి కాంగ్రెస్ సభలో పాల్గొని హరికథా ప్రక్రియలో ప్రబోధాత్మక కథాగానాలను ఆలపిస్తూ ప్రజలను చైతన్యవంతులు చేయడంలో తన వంతు పాత్రను నిర్వహించారు. 1941లో దర్శక నిర్మాత హెచ్ఎం రెడ్డి గారు సదాశివబ్రహ్మం గారి హరికథను విని వెంటనే తాను నిర్మించే తెనాలి రామకృష్ణ చిత్రానికి రచన చేయాల్సిందిగా ఆహ్వానించారు. అప్పటి వరకు దాదాపు 75 చిత్రాలు తెలుగులో విడుదలయ్యాయి. సినిమా రంగంలో వెంపటి వారి ప్రవేశంతో స్క్రీన్ ప్లే విధానంలో ఎంతో మార్పు వచ్చింది. అలాగే పాత్రల స్వరూప స్వభావాలను మరింత స్పష్టపరిచే విధంగా సంభాషణలు వ్రాయడంలో కొత్త వరవడిని సదాశివబ్రహ్మం గారు సృష్టించారు. అలా తొలి చిత్రంతోనే రచయితగా విజయం సాధించిన వెంపటి అనంతర కాలంలో దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ గారికి ఎన్నో సినిమాలకు రచనలు చేశారు. 1943 నుంచి 45 వరకు దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న కారణంగా చిత్ర నిర్మాణం కుంటుపడింది. అప్పటికే మద్రాసులో మాంబళంలో క్రిసెంట్ పార్క్ వద్ద ఒక అద్దె ఇంట్లో కుటుంబంతో సహా మకాం పెట్టిన వెంపటివారు చేతి నిండా సినీ రచనలు లేక మళ్లీ అవధానాలు హరికథలు చెబుతూ కాలక్షేపం చేయసాగారు. ఆ కాలంలో వెలువడిన చిత్రాలకు కొన్నిటికి గోస్ట్ రైటర్గా కూడా పనిచేశారు. 40వ దశకంలో తెలుగులో విడుదలైన సినిమాల గురించి వెలువడిన చిత్రకళ అనే పుస్తకం సదాశివబ్రహ్మం గారిని సృజనాత్మకత గల రచయితగా అభివర్ణిస్తూ దర్శకత్వం నేర్పే సత్తా ఉన్నవాడని ప్రశంసించింది. 50వ దశకం సదాశివబ్రహ్మం గారి సినిమా ప్రస్థానంలో స్వర్ణయుగం. ఈ కాలంలోనే వద్దంటే డబ్బు, కన్యాశుల్కం, బలేరాముడు, సువర్ణసుందరి, చెంచులక్ష్మి, దొంగల్లో దొర, ఇంటిగుట్టు, శభాశ్రముడు, అప్పుజేసి పప్పుకూడు మొదలైన చిత్రాలకు కథా మాటలు కొన్ని పాటలు పద్యాలు కూడా రాసి సినీ రచయితగా
తారాపథంలో దూసుకెళ్లారు. ఈ చిత్రాలన్నీ ఘన విజయం సాధించినవే. నిర్మాతలకు ఏకకాలంలో 3-4 సినిమా కథలను చెబుతూ, సినిమా కథ రాయరు చెబుతారు అనే నానుడిని స్థిరపరుస్తూ, ఆయన సదాశివబ్రహ్మం కాదు, కథాశివబ్రహ్మం అని సినీ పండితుల చేత ప్రశంసలు పొందిన శ్రీ వెంపటివారు 1968వ సంవత్సరం జనవరి 1వ తేదీన గుండెపోటుతో ఆకస్మికంగా చెన్నైలో పరమపదించారు. ఈవేళ వారి జయంతి సందర్భంగా మన తెలుగువారందరం వారికి నీరాజనాలు అర్పిద్దాం. తమ వ్యాసం ద్వారా విషయ సేకరణకు తోడ్పడిన శ్రీ గబ్బిట ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.